బీజేపీ ముఖ్య నేతల భేటీ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఖరారుపై సమావేశంలో చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, కార్పొరేటర్లకు బాధ్యతలపై నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ముగ్గురు పేర్లను హైకమాండ్ కు పంపినట్లుగా సమాచారం. మరి అందులో బొంతు రామ్మోహన్ పేరు ఉందా లేదో చూడాలంటున్నారు బీజేపీ నేతలు. ఇక ఇవాళ రేపు బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే దాదాపుగా ముగ్గురు పేర్లను హైకమాండ్ కు పంపినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న మాట బొంతు రామ్మోహన్ పేరు ఉందా లేదా అనేది కూడా బీజేపీ నేతలు చూడాలంటున్నారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో ఉన్న బొంతు రామ్మోహన్ నిన్న కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. నేను కాంగ్రెస్ లో ఉన్నాను, కాంగ్రెస్ నుంచి నేను రాజీనామా చేయను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆయన పేరు ప్రధానంగా బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం అనేది కూడా ఒక మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిలో ఎంత శాతం నిజం ఉంది, అలాగే ఎవరి పేరు ప్రధానంగా ఖరారయ్యే అవకాశం కనిపిస్తుందంటారు? అప్డేట్స్ ఏంటి? దాదాపు 2 గంటలుగా ఈ జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి 8 జిల్లాల ముఖ్య నేతలతో ఇటు బీజేపీ రాష్ట్ర రామచంద్రరావు, అంతేకాకుండా అభయ్ పాటిల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పాటిల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశానికి 8 జిల్లాలలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ముఖ్య నాయకులంతా కూడా ప్రస్తుతం సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇప్పటికే గ్రేటర్ పరిధిలో బలంగా ఉన్నటువంటి కాషాయ పార్టీని అదే కంటిన్యూ చేయాలి అంటే మరింత కష్టపడాలని చెప్పేసి కూడా ఇప్పటికే సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో అందరి ఫోకస్ అంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కైవసం చేసుకోవాలి అనే దిశగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నేతలకు అందరికీ సూచించినట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో వార్డుల వారికి కావచ్చు, బూత్ల వారిగా కావచ్చు, డివిజన్ల వారిగా ఒక వర్క్ ను విభజించుకొని పూర్తి స్థాయిలో అందరూ జూబ్లీహిల్స్ పైన ఫోకస్ చేయాలి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కూడా ఇప్పటికే మానిటరింగ్ కమిటీ వేసింది, 3 మెన్ కమిటీ వేసింది కాషాయ పార్టీ. అయితే వచ్చేటువంటి ఈ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచే ఫోకస్ చేయాలి అని చెప్పేసి కూడా, అంటే ఇప్పటికే 2 పార్టీ ప్రధానంగా ఉన్న మరో 2 పార్టీలు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడము, అదే స్థాయిలో ప్రచారం కూడా వాళ్ళు స్పీడప్ చేసినట్టు నేపథ్యంలో కొంత బీజేపీ వెనుకపడిపోయింది అని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అంతే ధీటుగా మనం ప్రచారం కొనసాగించడంతో పాటు జూబ్లీహిల్స్ లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు గత బీఆర్ఎస్ వైఫల్యాలు కావచ్చు, కాంగ్రెస్ వైఫల్యాలు కావచ్చు, ఇంటింటకు గడప గడపకు తీసుకోవడంతో పాటు, ఎందుకంటే గతంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలించింది, కానీ అధికారంలో ఉన్నప్పటికీ అసలు జూబ్లీహిల్స్ కి ఏం చేసింది అనే కోణంలో వాళ్ళను తెరపైకి తెస్తూ, అంతేకాకుండా 2 ఏళ్లుగా కాంగ్రెస్ పాలిస్తుంది, ఈ 2 ఏళ్ల నుంచి కూడా జూబ్లీహిల్స్ కి కాంగ్రెస్ చేసినటువంటి పనులేంటి, ఈ రెండింటిని కూడా ఎత్తి చూపుతూ కాంగ్రెస్ సంక్షేమ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ హామీలు కావచ్చు, అవన్నిటిని కూడా ఎత్తి చూపుతూ బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలేంటి, బీజేపీ అంటే మోదీ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలేంటి, ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ బలంగా ప్రచారం చేయడంతో పాటు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో కాషాయ జెండా పాటాలి అన్నట్టుగా కూడా వాళ్ళకు దిశానిర్దేశం అయితే చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమైనటువంటి అంశము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు, అసలు ఎవరిని అభ్యర్థిని ఖరారు చేశారనే ఒక సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఇంతకాలంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి లంకల దీపక్ రెడ్డితో పాటు చాలా మంది మహిళా నేతలు మేము సైతం పోటీకి అంటూ కూడా వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇందులో భాగంగానే లంకల దీపక్ రెడ్డితో పాటు ఏదైతే 3 మెన్ కమిటీ లిస్ట్ అవుట్ చేసిందో ఒక 5గురితో కూడినటువంటి సభ్యులను ఒక లిస్ట్ చేసి రామచంద్రరావుకి అప్పగించడం, అందులో 5గురిలో దాదాపుగా లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరి కీర్తిరెడ్డి, అంతేకాకుండా వీరపనేని పద్మతో పాటు ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణారెడ్డి, వీళ్ళందరితో కూడినటువంటి ఒక 5గురు సభ్యులతో కూడినటువంటి ఒక లిస్ట్ ని ఇప్పటికే బీజేపీకి అదే రాష్ట్ర అధ్యక్షుడికి 3 మెన్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఈ రోజు మరొక సమావేశంలో నిర్వహించారు. ఇటు రామచంద్రరావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇలాకా అయినటువంటి, అంటే ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎవరిని అభ్యర్థిని ఫైనల్ చేయాలనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారము ఆ 3లో ఇచ్చినటువంటి 5గురి అభ్యర్థులలో మాత్రము 3గురిని ఫైనల్ చేస్తూ ఈ రోజు అధిష్టానానికి పంపనున్నారు. అయితే వాళ్ళు ఫైనల్ చేసిన దాంట్లో మాత్రం మొదటగా లంకాల దీపక్ రెడ్డి పేరే బలంగా వినిపిస్తుంది. వాళ్ళతో పాటు ఏదైతే
అంటే రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బిజినెస్ లో వాళ్ళ బిజినెస్ ఉమెన్ గా ఉన్నటువంటి జూటూరి కీర్తిరెడ్డి పాటు ఏదైతే గజ్వెల్ లో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆకుల విజయ పేర్లు మూడు పేర్లు మాత్రం తెరపైకి వస్తున్నాయి. వీళ్ళ ముగ్గురుతో కూడినటువంటి లిస్టు అధిష్టానానికి వీళ్ళు పంపిస్తున్నట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే తాజాగా నిన్న జరిగినటువంటి ఇష్యూ కావచ్చు. నిన్న పూర్తి స్థాయిలో బొంతూరు రామ్మోహన్ బీజేపీలోకి వస్తున్నాడు. బొంతు రామ్మోహన్ పార్టీలోకి పనిస్తుంది. టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా బొంతు రామ్మోహన్ బీజేపీలో జాయిన్ అవుతారు. జూబ్లీహిల్స్ నుంచి బరిలో ఉంటారని చెప్పేసి కూడా నిన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా బొంతు రామ్మోహన్ ఖండించారు. నేను ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళు ఎవరినైనా కలవలేదు, నేను బీజేపీలోకి వెళ్ళలేను, నేను ప్రస్తుతం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నా, నేను సంతృప్తిగానే ఉన్నాను, ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉంటాను అన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అసలు బొంతు రామ్మోహన్ బీజేపీలోకి వస్తాడా రాదా అనేది మాత్రం ఒక సస్పెన్స్. అయితే అసలు ఒక జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా బొంతు రామ్మోహన్కి అంటే బొంతు రామ్మోహన్ పేరులో పక్కన పెట్టినట్టుగా అయితే మనకున్నటువంటి జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి సామాజిక వర్గాల అనుగుణంగా అవుతుంది. ఎందుకంటే మొన్న గతంలో అంటే ఏదైతే లంకల్ దీపం రెడ్డికి మరొకసారి అవకాశం ఇచ్చి అయితే భవిత ప్రధానంగా చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి చూపిస్తామంటూ ఇటు మోదీకి గిఫ్ట్ ఇస్తామంటూ కూడా బీజేపీ చీఫ్ ప్రకటించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆ అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే గత కొన్ని బీసీలను చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీసీల ద్రోహులు అని చెప్పేసి కూడా బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అయితే ప్రస్తుతం అంటే ఎక్కువ మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకే ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి బీసీల అంశం కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికకు చాలా తోడైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీసీ ఒక అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అయితే వాళ్ళకు అనుగుణంగా ఒక బీసీ కార్డును బీజేపీ ఉపయోగిస్తున్నారని మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఏదంటే గతంలో అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డికి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకే ఇస్తే మరొకసారి కొంత అంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయనేసి వివిధ కోణాల్లో కూడా పార్టీ ఆలోచిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే మొత్తంగా చూసినట్లయితే ఏదైతే బొంతు రామ్మోహన్ పేరు అయితే ప్రస్తుతానికి అయితే కొంచెం బీజేపీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం పక్కన పెట్టినట్టుగానే తెలుస్తుంది. ఇప్పటికైతే ఏదైతే 3 కమిటీ ఇచ్చినటువంటి లిస్ట్ లో ఉన్నటువంటి 5 పేర్లలో 3 ఫైనల్ చేస్తూ అధిష్టానానికి పంపనున్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే అందులో ముఖ్యంగా దీపక్ రెడ్డి పేరే బలంగా వినిపిస్తుంది. దీపక్ రెడ్డితో పాటు ఆకుల విజయ, జూటూరి కీర్తిరెడ్డి 3 పేర్లు బలంగా వినిపించినప్పటికీ ఎక్కువగా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం లంకా దీపక్ రెడ్డికి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒకవేళ మహిళకు అంటే ఇప్పటికే బీజేపీలో ఎక్కువ వరకు కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పేసి జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టే విధంగా బీజేపీ ఏమైనా వ్యూహాలు రచిస్తుందా అని మాత్రం మనం చూడాల్సిన అంశం అయితే కనబడుతుంది. ఒకవేళ మహిళకు ఇవ్వాల్సి వస్తే మాత్రం అటు ఆకుల విజయంతో పాటు ఇటు జూటూరి కీర్తిరెడ్డి రెండిట్లో కూడా ఎవరికో ఒకరికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ మహిళకు కనుక ఛాన్స్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా లంకల దీపక్ రెడ్డికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ పడిస్తుందనే మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భవిత. Yeah.